రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్టయితే 12 మార్చి, అదేవిధంగా 2026. నేను ఆల్మోస్ట్ నా గ్రూప్లలో ఉన్న ప్రతి ఒక్క రైతుకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడమే జరిగింది. సో నేను ఒక 4 రోజుల పాటు గుంటూరు, పల్నాడు, ప్రకాశము, దాంతోపాటు ఈ వినుకొండ, కారంపూడి ఈ పరిసర ప్రాంతాల్లో మనల్ని ఫాలో అవుతా ఉన్న రైతుల ఫీల్డ్ విజిట్ తోటలు చూడడానికైతే ఫీల్డ్ విజిట్ చేయడానికి అయితే వస్తా ఉన్నా. సో నాకైతే ఇన్ని రోజులు అయితే సమయం అనేది తీరక, అదేవిధంగా మన దగ్గర ఈ మార్కాపురం కానీ ఈ వినుకొండ ఈ ఏరియాలలో, ప్రకాశం ఈ దొనకొండ మండల ఏరియాలలో కొంచెం షోయింగ్ అనేది లేట్గా అవ్వడం వలన ఇవాళ అయితే మనమైతే ఫీల్డ్ విజిట్ చేయడానికి రావడమే జరిగింది. సో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులైతే మన ఈ దగ్గర పాటులో ఉన్న మన రైతులు ఎవరైనా ఉన్నట్లయితే మన కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, లేకపోతే నా నెంబర్కి అయితే కాల్ అయితే చేయండి. 100% నేనైతే మీకు అయితే రెస్పాండ్ అయితే అవుతాను. సో అదేవిధంగా చాలా మట్టుకి ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసాయి కటింగ్స్ కూడా, క్రాప్ మాత్రం. కాకపోతే ఈ దొనకొండ మండలం ఈ ఏరియా ఏంటిదంటే కొంతవరకు లేట్ షోయింగ్ అయింది. ఒక కటింగ్ అయినా సరే ఇప్పటికీ మా తోటలు బాగున్నాయన్న ఒకసారి మీరు కూడా వచ్చి చూస్తే బాగుంటుంది. అదేవిధంగా విత్తనాలు కూడా మీరే ఇచ్చారు, చాలా బాగున్నాయని చెప్పి ఫార్మర్ అయితే మనకైతే మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడమే జరిగింది. సో అందుకొరకు రైతుల తోటలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ పరిస్థితి ఏ విధంగా అయితే ఉంది, అదేవిధంగా దిగుబడి ఏ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, మనం ఇచ్చిన వెరైటీ ఏ విధంగా అనేది ఉంది అనే దాని గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది రైతు వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు కంపల్సరీ మనకి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా నా నెంబర్ కూడా కాంటాక్ట్ అవ్వండి. 100% నేను కూడా మీ దగ్గరకు వచ్చి కలిసే ప్రయత్నం అయితే చేస్తాను. అంతవరకు కొత్తగా చూస్తా ఉన్న రైతులు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకేనా, నేను ఉంటాను. జై జవాన్, జై కిసాన్.